హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు ఒక మంచి టేస్టీ అదిరిపోయే రెసిపీ అండి. అది వచ్చేసరికి కోకోనట్ దోశ అండి. స్పాంజ్ లాగా దూదిలాగా మెత్తగా చాలా బాగుంటుందండి టేస్ట్. కొలతలతో సహా నీట్గా డీటెయిల్డ్గా చూపించేసామండి. అందులో ఈ శ్రావణ మాసానికి మనకి కొబ్బరి చిప్పలు ఎక్కువగా వస్తుంటాయి కదండి. దానితో ఈ రెసిపీ అనేది కమ్మగా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లేట్ ఎందుకండి. ముందుగా ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నామండి. ఇక్కడ ఒక గిన్నెలో 2 డబ్బాల బియ్యం అండి. మనం ఏ మెజర్మెంట్ అయితే కప్తో తీసుకుంటున్నామో అన్ని సేమ్ కప్తో అనేది తీసుకోవాలండి క్వాంటిటీ అనేది. చూడండి, ఇక్కడ 2 డబ్బాలు బియ్యం తీసేసుకున్నాం కదా. ఆ బియ్యం వేసేసుకొని ఆ బియ్యం అనేది నీట్గా వాష్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే మినపగుళ్ళు వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ అండి. 2 టేబుల్ స్పూన్, 2 కప్పులు బియ్యానికి 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అనేవి వేసుకున్నాము. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఉన్నాయి కదండి. ఆ మెంతులు కూడా నీట్గా వాష్ చేసేసుకొని వేసేసుకుందామండి. అన్నీ నీట్గా వాష్ చేసేసుకొని ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలండి. 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టేసుకోవాలి బియ్యం అనేవి. చూడండి, 4 నుంచి 5 గంటల తర్వాత మనకి అన్ని బియ్యము మినపప్పు అన్నీ నానిపోయాయి కదా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. ఈ మిక్సీకి అన్నీ వేసేసుకున్నాం కదా. ఇక్కడ కొబ్బరి వచ్చేసరికి 1 కప్పు కొబ్బరి అండి. 2 బియ్యాల బియ్యంకి 2 కప్పుల బియ్యంకి 1 కప్పు కొబ్బరి. చూడండి, రైస్ వేసేసుకున్నాము. ముందుగా ఇంతవరకు గ్రైండ్ చేసుకుందామండి. బియ్యము మినప్పప్పు వరకు గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి చూపించాం కదండి. చూడండి, గ్రైండ్ చేసేసుకున్నాం కదా బియ్యము మినప్పప్పు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇది 1/2 కప్పు వరకు, అంటే హాఫ్ వరకు వేసుకుంటున్నామండి. ఒకేసారి మొత్తం వేయకుండా రెండిటికి బాగా మిక్స్ అయ్యేలాగా వేసేసుకుంటున్నాం. 1/2 వేసుకొని 1/2 మళ్ళీ ఇంకో వాయి ఉంటుంది కదండి, దానికి వేసేసుకున్నాం కదండి. చూడండి ఎంత తెల్లగా, ఇంకా మీకు తెల్లగా కనిపించాలంటే మనకు పిండి, మీరు చెక్కు ఉంటుంది కదండి కొబ్బరిది, ఆ చెక్కు తీసేసి వేసుకోండి. ఇంకా తెల్లగా దోశలు భలే ఉంటాయండి. చూడండి, పిండి మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకున్నాం. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకొని ఒక 6 గంటల వరకు అలా పక్కన పెట్టేసుకోవాలండి. ఫెర్మెంట్ అయితే మనకి దోశ అనేది బాగుంటుంది. మీరు అప్పటికప్పుడు వేసుకోవాలి అనుకుంటే సోడా ఉంటుంది కదండి, ఆ సోడా అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే 6 గంటల వరకు పక్కన పెట్టేసుకున్నాము. మార్నింగ్కి, ఇప్పుడు నైట్ వేసుకుంటే మార్నింగ్ వేసుకోవచ్చు. చూడండి, మూత పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, 6 గంటల తర్వాత మనకి పిండి అనేది రెడీగా ఉంది. ఇంకేముందండి, స్పాంజ్ దోశలు నీట్గా వేసేసుకుందామా. ఏముంది, ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో మొత్తం ప్యాన్ని స్ప్రెడ్ చేసేసుకుందామండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి అతుక్కోకుండా ఈజీగా లేచేస్తాయి. చూడండి, ఆనియన్ మొత్తం నీట్గా వేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే ఈ ప్యాన్లో చిన్న దోశలు వేసుకుంటున్నామండి. మీరు కావాలంటే సేమ్ పిండితో క్రిస్పీగా కావాలన్నా వేసుకోవచ్చండి. ఎలా అయినా మనకు దోశలు అనేవి వస్తాయి. చూడండి, స్పాంజ్గా మనకు మెత్తగా కావాలని స్టీమ్ దోశలాగా వేసుకుంటున్నామండి. చిన్న దోశ పిండి వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం పైన ఆయిల్ వేసుకొని లిడ్తో క్లోజ్ చేసేసుకుందామండి. లిడ్తో క్లోజ్ చేసుకొని 1 to 2 minutes వరకు అలా వదిలేసేయండి. వదిలేసి 2 sides కాల్చుకుంటున్నామండి. మీరు ఒకవేళ మీకు 2 sides కాల్చుకోకూడదు అనుకుంటే కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలానే పైన మూత పెట్టేసుకున్నాను అనుకో, స్పాంజ్గా పైన కూడా బాగుంటుందండి. మీకు కావాలంటే ఇలా అయినా ఉంచేసుకోవచ్చు, లేకపోతే 2 sides అయినా కాల్చుకోవచ్చు అండి. ఎలా అయినా చేసుకోవచ్చు. చూడండి, అలా ఒక దాని తర్వాత ఒకటి దోశ అన్నీ అలా కాల్చేసుకున్నామండి. ఇంకేముందండి, వేడి దోశలు అలా ఎన్నైనా తినేయగలం కదండి. స్పాంజ్గా తింటుంటే అది దోశ కూడా కొంచెం లైట్ స్వీట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. కమ్మనైన చట్నీతో, పల్లీ చట్నీ కానీ పచ్చడి ఉంటుంది కదండి, ఉల్లిపాయ కారం వేసుకొని తింటే అదిరిపోతుందండి. మీకు కింద డిస్క్రిప్షన్లో జొన్న దోశ కూడా
బియ్యం లేకుండా జొన్న దోశ కూడా చేసామండి. ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా కింద డిస్క్రిప్షన్లో మీకు చూడని రెసిపీస్ కొన్ని అప్లోడ్ చేస్తా అండి, చూసేయండి. ఇంకేముందండి, వేడి వేడిగా తినేసేయండి. టేస్ట్ అదిరిపోతుందండి, తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.